రైతన్నే దేశానికి వెన్నెముక అంటారు. అటువంటి రైతన్న తన ప్రాంతంలో ఉన్నటువంటి సాంప్రదాయ వ్యవసాయ ఉత్పత్తులను కొనసాగిస్తూ దానికి జోడుగా వాణిజ్య పంటల వైపు మళ్ళాడు. మరోవైపు వాణిజ్య పంటల భాగంగానే సాంకేతికతను ఉపయోగిస్తూ పాలీ హౌజులు, గ్రీన్ హౌజుల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు చేస్తున్నటువంటి నేపథ్యం ఇది. నల్గొండ జిల్లాలో పాలీ హౌజుల ద్వారా రైతన్న సాగు చేస్తున్న విధానం సాఫ్ట్వేర్ల జీతాల కంటే అధికంగా లబ్ధి జరుగుతుండడం గమనార్హం. నల్గొండ జిల్లాలో పాలీ హౌజులు, గ్రీన్ హౌజుల ద్వారా జరుగుతున్న వ్యవసాయంపై ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. వరి సాగు చేస్తే ఎకరాకు 20 నుంచి 30 వేల లాభం వస్తుంది. అదే ఎకరాలో కూరగాయలు పండిస్తే 50 నుంచి 60 వేల రూపాయలు రావచ్చు. కానీ అదే ఎకరాలో పాలీహౌస్ ద్వారా కూరగాయలు, పూల ఉత్పత్తి చేస్తే ఎకరాకు 6 నుంచి 7 లక్షల రూపాయలు నికర ఆదాయం వస్తుంది. అవును, ఈ మధ్య కాలంలో ఇంతలా తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరుగుతున్న పాలీహౌస్ల నిర్మాణం కోసం అరెకరం ఉన్నోళ్ల దగ్గర నుంచి 60 ఎకరాలు ఉన్నోళ్ల దాకా పోటీ పడుతున్నారు. ఓవైపు కరెంటు కోతలు, మరోవైపు భూగర్భ జలాలు లేక పంటలు ఎండిపోవడం, దీనికి తోడు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం వెరసి అసలు వ్యవసాయం అంటేనే దండగానే పరిస్థితి. వీటి నుంచి ఉపశమనంలా రైతులను ఆదుకుంటోందే పాలీహౌస్ టెక్నాలజీ వ్యవసాయం. చిన్నకారు రైతు నుంచి భూస్వాముల వరకు అందరికీ ఆమోదయోగ్యమైన వ్యవసాయం పాలీహౌస్ క్షేత్రాలు. వానకాలం, చలికాలం, ఎండాకాలం ఇలా ఏ కాలమైనా సమ ఉష్ణోగ్రతల పరిస్థితులను అందించడమే పాలీహౌస్లు. ఈ పాలీహౌస్ల నిర్మాణంలో ప్రధానంగా జర్బారీ పూల సాగుతో పాటు క్యారెట్, క్యాప్సికం, టొమాటో, కీర లాంటి కూరగాయలు సాగు చేసుకోవచ్చు. సాధారణంగా రైతులు ఆరుబయట క్షేత్రాల్ని సాగు చేయటం వల్ల పంట దిగుబడుల్లో నాణ్యత ఉండదు, దిగుబడి తక్కువే ఉంటుంది. దీనికి తోడు చీడపీడలు, ఇతర వైరస్, బ్యాక్టీరియాలతో చేను త్వరగా పాడవుతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా రైతన్న హానికర పెస్టిసైడ్స్ ను వాడాల్సి ఉంటుంది. అదే పాలీహౌస్లలో అయితే చీడపీడల సమస్య ఉండదు, హానికరమైన కెమికల్స్ అవసరమే ఉండదు, ఇక పెద్దగా నీరు అవసరం ఉండదు. దీనికి తోడు ఎకరా సాగుకు 4 కూలీలుంటే చాలు, ఎంచక్కా లాభాలు సంపాదించొచ్చు. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఏరియా కిందకు వచ్చేటువంటి చౌటుప్పల్, పోచంపల్లి, బీబీనగర్, బొమ్మలరామవరం, తుర్కపల్లి, భువనగిరి మండలాల్లో ఇప్పటికే పాలీ హౌజుల ద్వారా ఈ జర్బరా పూల మొక్కలు అలాగే కూరగాయల ఉత్పత్తులకు సంబంధించినటువంటి ఉత్పత్తులు జరుగుతున్నాయి. ఈ వ్యవసాయం సంబంధం చూసినట్లయితే ప్రధానంగా టీసీఎం కేసీఆర్ ఈ ప్రాంతాన్ని మొదటగా ఎంపిక చేసుకొని ఇక్కడ ఉద్యాన మండలిగా తీర్చిదిద్దాలని ఇప్పటికే సంకల్పించారు. దీంతో ఇప్పటికే ఉన్నటువంటి రైతన్నలకు తోడు ఇతర రైతులు కూడా ఈ సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక పాలీహౌస్ల ద్వారా వ్యవసాయం చేయటం మన దేశంలో 1970లోనే బెంగళూరు కేంద్రంగా ప్రారంభమైంది. ఆ తర్వాత పూణేలోనూ స్టార్ట్ అయింది. ఇక మన దగ్గరకు మాత్రం గత 6-7 ఏళ్ల క్రితం వచ్చింది. ప్రధానంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డితో పాటు మెదక్, నల్గొండ జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున పాలీహౌస్ల ద్వారా వ్యవసాయం జరుగుతోంది. ప్రధానంగా నల్లగొండ జిల్లాలోని చౌటుప్పల్, పోచంపల్లి, బీబీనగర్, తుర్కపల్లి, బొమ్మల రామారం, భువనగిరి మండలాల్లోని రైతులు ఇప్పటికే పాలీహౌస్ల ద్వారా వ్యవసాయం చేస్తున్నారు. అప్పట్లో ఎకరాకు వేలల్లో ఆదాయాన్ని పొందిన వారు ఇప్పుడు లక్షల రూపాయల ఆదాయాన్ని కళ్లజూస్తున్నారు. జిల్లాలో పాలీ హౌజుల ద్వారా జర్బారా పూల మొక్కల ఉత్పత్తి కావచ్చు, కూరగాయల ఉత్పత్తికి సంబంధించినటువంటి ఉత్పత్తులు కొనసాగుతున్నటువంటి క్రమంలో ఇప్పటికే ప్రభుత్వం నుంచి 50% మేర సబ్సిడీ వచ్చింది. అయితే తాజాగా ప్రభుత్వం 1000 ఎకరాల్లో ఈ పాలీ హౌజుల ద్వారా ఈ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్నటువంటి నేపథ్యంలో జిల్లాలో ప్రధానంగా 100 ఎకరాలకు సంబంధించినటువంటి సాగుని ప్రోత్సహించాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయించింది. అంతేకాదు ఇప్పటిదాకా 50% సబ్సిడీ ఉన్నటువంటి ఈ పాలీ హౌజులకు ఇప్పటి నుంచి 75% సబ్సిడీ వచ్చేటువంటి అవకాశం ఉంది. దీంతో తాజాగా బడ్జెట్లో 250 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం గమనార్హం.
ప్రభుత్వం సాంప్రదాయ పంటలకు ప్రాధాన్యం ఇస్తూనే లాభసాటిగా సాగే వ్యవసాయమైన పాలీహౌస్ వ్యవసాయానికి తెరలేపింది. దీనికి మొదటి విడతగా రాష్ట్ర రాజధానికి దగ్గర ఉండి కూరగాయలు పండించేందుకు అనువైన భూములు ఉన్న ప్రాంతాలను తొలుతగా ఉద్యాన కూడలిగా అభివృద్ధి చేయాలని టీ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో చౌటుప్పల్, పోచంపల్లి, బీబీనగర్, తుర్కపల్లి, బొమ్మల రామారం, భువనగిరి మండలాల్లో పెద్ద ఎత్తున గ్రీన్ హౌస్ల ద్వారా కూరగాయల సాగుకు ప్రభుత్వం తోడ్పాటునందించబోతోంది. దీంతో 2015 మార్చి నాటికి రాష్ట్రంలో 1000 ఎకరాల్లో గ్రీన్ హౌజుల్లో సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో జిల్లాలోనే 100 ఎకరాలు సాగు కానుంది. ఈ మండలాలన్నీ రాజధానికి దగ్గరగా ఉండటంతో రవాణాకు ఎటువంటి ఇబ్బంది లేదు. దీనివల్ల ప్రయోజనం మంచిగా ఉంది. గవర్నమెంట్ ఇప్పుడు 75% రాయితీ ఇస్తూ అంటారు. ఇస్తే మంచిగా ఉంటుంది రైతులకు. దీనివల్ల ఈ పత్తి, వరి వేసుకున్న దానివల్ల కంటే కూడా ఇది జర మేలుగా ఉంటుంది అనిపిస్తుంది మాకు. క్యాప్సికము, పాలకూర, టమాటా కూరగాయలు ఉన్నాయి. తర్వాత బీరకాయ ఉన్నదండి. ఇవి మంచిగానే ఉన్నాయి. దానివల్ల లాభాలు ఉన్నాయి రైతులకు. అందులోటి వేటు కూడా వస్తాయి, టేస్ట్ కూడా మంచిగా ఉంటాయి. దానివల్ల రైతులకు కూడా ప్రయోజనం ఉంటుంది. దీనివల్ల ఇబ్బంది ఏముండదు, కష్టపడితేనే ఫలితం దక్కుద్ది. పాలీహౌస్లలో ప్రధానంగా సాగు చేసే జర్బారా జాతి పూల మొక్కలకు మంచి డిమాండ్ ఉంది. వీటికి ఢిల్లీ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. 1 ఎకరాలో జర్బారా పూలు సాగు చేస్తే అన్ని పోను నెలకు 60,000 నుంచి 1 లక్ష రూపాయలు సంపాదించొచ్చు. ఇలా ఏడాదికి పెట్టుబడి పోను 6 నుంచి 7 లక్షల సంపాదనను ఆర్జించొచ్చు. ఇక క్యాప్సికం, మర్లెటా, కీరా, టొమాటో సాగు చేస్తే సరాసరి 5 నుంచి 6 లక్షలు చేతికొచ్చినట్లే. పాలీహౌస్ టెక్నాలజీలో కెమికల్స్ ఉపయోగించకుండా పండించడం వల్ల విదేశాల్లో నుంచి డిమాండ్ ఉంది. ప్రధానంగా యూరోపియన్ కంట్రీస్, జపాన్, అమెరికన్ కంట్రీస్ లో ఈ రకాల ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. ఇవే కాక పాలీహౌస్ల ద్వారా బ్రకోలీ, కాలీఫ్లవర్, సెలరీ, పార్సలీ, రెడ్ క్యాబేజ్, స్టిబియా, బ్లాక్ క్యారెట్లను సాగు చేయొచ్చు. ఈ ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి అగ్రికల్చరల్ ప్రొడక్షన్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ ఏజెన్సీ చూసుకుంటోంది. దీంతో గనుక రైతులు టైప్ అయితే ఇక పంట పండినట్లే. కానీ ఈ సంస్థ పూర్తి క్రిమిసంహారక మందులు లేకుండా ఉత్పత్తి అయిన దిగుబడులను మాత్రమే ఎగుమతి చేస్తుంది. కెమికల్స్ ఉన్నాయంటే ఏ దేశం కూడా వీటిని దిగుమతి చేసుకోదు. మేము ఒక 30 ఎకరం వేసామండి. ఈ 30 ఎకరంలో మేము ఇంతవరకు అయితే బ్రహ్మాండంగా అనిపించింది మాకు. ఇది ఒక పర్ఫెక్ట్గా చేస్తే ఏ రైతుకైనా, చిన్న రైతైనా పెద్ద రైతైనా గవర్నమెంట్ సహకారం పూర్తిగా తీసుకొని చేయగలిగితే మనకు బ్రహ్మాండంగా ఉంటుంది. యూరోపియన్ లో ఉల్లిపొరకు మంచి డిమాండ్ ఉందట. చైవ్స్ గా పిలువబడే ఉల్లిపొరను గనక సాగు చేస్తే రైతు ఇంత పంట పండినట్లే. ఇక ఈ పంట ద్వారా నెలకు 4 లక్షలు సంపాదించే అవకాశం ఉంది. మన దగ్గర ఎండాకాలం కాకుండా మిగతా 8 నెలల్లో ఈ చైవ్స్ ను సాగు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే దీన్ని మెదక్ జిల్లాలో సాగు చేస్తున్నారు కూడా. ఇక పాలీహౌస్ల ద్వారా వచ్చే కూరగాయలతో ఆంథ్రోసైనిన్, బీటా కెరటిన్, లైకోపిన్, యాంటీ క్యాన్సర్, మధుమేహం నివారణ మందులు తయారు చేయొచ్చు. వరి పండించే వాళ్ళం ఇక్కడ. అది చూసిన తర్వాత ఏదో బాగుంది, ఇది చూద్దాం అన్నట్టుగా ఒక 1 ఎకర్లో స్టార్ట్ చేసాము. బాగానే ఉంది. లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగుంది. మార్కెట్ ఒకటి ఉంటే, దీనికి సేల్స్ ఒకటి ఉంటే చాలా బాగుంటుంది. ఇక సరైన మార్కెట్ లేకనే ఇబ్బంది.
హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఏరియా కిందకి వచ్చేటువంటి చౌటుప్పల్, పోచంపల్లి, బీబీనగర్, బొమ్మలరామవరం, తుర్కపల్లి, భువనగిరి మండలాల్లో ఇప్పటికే పాలీ హౌజుల ద్వారా ఈ జర్బరా పూల మొక్కలు అలాగే కూరగాయల ఉత్పత్తులకు సంబంధించినటువంటి ఉత్పత్తులు జరుగుతున్నాయి. ఈ వ్యవసాయం సంబంధం చూసినట్లయితే ప్రధానంగా సీఎం కేసీఆర్ ఈ ప్రాంతాన్ని మొదటగా ఎంపిక చేసుకొని ఇక్కడ ఉద్యాన మండలిగా తీర్చిదిద్దాలని ఇప్పటికే సంకల్పించారు. దీంతో ఇప్పటికే ఉన్నటువంటి రైతన్నలకు తోడు ఇతర రైతులు కూడా ఈ సాగుపై ఆసక్తి కనపరుస్తున్నారు. పాలీ హౌజులు సాగు చేసుకునే రైతులకు 50% సబ్సిడీ ఇచ్చేది. కానీ రైతులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ సబ్సిడీని 75%కి పెంచడంతో రైతులు ఈ సాగు పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. 2 years నుంచి చేస్తున్నాం ఇది పాలీ హౌస్ అనేది. ఇందులో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మనకు సపోర్ట్ కూడా చాలా ఇస్తున్నారు. మనకు సబ్సిడీ అనేది అప్పుడు 50% ఉండే, ఇప్పుడు మన కొత్త సీఎం కేసీఆర్ గారు ఒక 75% దాన్ని ఎక్స్టెండ్ చేశాడు. ఆ 75% నుంచి ఇప్పుడు మాలాంటి సన్నకారు రైతులు ఒక 5 acres చేసేవాళ్ళు ఇది పాలీ హౌజెస్లో ఒక 1 acre చేస్తే ఇలా మనకు ఇంప్రూవ్మెంట్ అనేది చాలా కనిపిస్తుంటుంది. అంటే ఇప్పుడు మనము వేరేది ఏది చేసినా కానీ పాలీ హౌజెస్లో ఒక 1 acre దీనికి టైం టేబుల్ ప్రకారంగా మనం పాటిస్తే ఇలా మనకు చాలా మంచి లాభాలు వస్తున్నాయి. 1 ఎకరాలో పాలీ హౌస్ నిర్మాణంతో పాటు పంట సాగు చేయాలంటే మొత్తం 30 నుంచి 32 లక్షలు అవుతుంది. అదే అరెకరాకు 15 నుంచి 16 లక్షలు ఖర్చు అవుతుంది. ఒక్కసారి పాలీ హౌస్ నిర్మాణం జరిపితే 15 ఏళ్ల వరకు సాగు చేసుకోవచ్చు. పంట చుట్టూ ఉన్న ఫ్రేమ్ కు పాలీషీట్ ను మాత్రం 3 నుంచి 4 ఏళ్లకోసారి మార్చాల్సి ఉంటుంది. ఇప్పుడు గ్రీన్ హౌస్ నిర్మాణం కొరకు అరెకరం నుంచి 3 ఎకరాల వరకు చేసుకోవచ్చు. 1 ఎకరానికి వచ్చేసి నాకు తెలిసి ఒక 30 నుంచి 32 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది 1 ఎకరానికి. ఈ 32 లక్షల రూపాయలు దానికి ఆ గైడ్లైన్స్ అంటే ఫస్ట్ రైతు పెట్టుకోవాలా, లేకపోతే ప్రభుత్వము ఆ 20% ఏదైతే 70% సబ్సిడీ చేసి 20% రైతు పెట్టుకునేది అవుతుందో దాని మీద గైడ్లైన్స్ వచ్చిన తర్వాత అన్ని రైతులకు చెప్పడం జరుగుతుంది. ఇది కాకుండా మనకు ఈ 50% నుంచి 70% చేసుకోవడం వల్ల రైతులకు చాలా స్పందన కూడా చాలా బాగుంది. చాలామంది కూరగాయలు పెట్టడానికి కూడా ముందుకొస్తున్నారు. ఇప్పటి వరకు బయట ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రాల్లోనే రైతన్న కూరగాయల సాగు చేసేది. కానీ కొత్తగా వచ్చినటువంటి ఈ టెక్నాలజీ ద్వారా కూరగాయల సాగు చేయడం ద్వారా పాలీ హౌజులలో ఈ వ్యవసాయం చేయడం ద్వారా అయితే కూరగాయలకు సంబంధించి చూసినట్లయితే క్వాంటిటీ ఉండడమే కాకుండా క్వాలిటీ కూడా ఉంటుంది. పెద్ద ఎత్తున క్వాంటిటీ పెరగడంతో పాటు క్వాలిటీ ఉండడం ద్వారా వినియోగదారులకు సైతం ఇట్లే ఈ ఉత్పత్తులను కొనాలనిపించేలా ఉంటాయనేది ఎక్కువైనటువంటి రైతుల మనోగతం. మరోవైపు ఈ ఉత్పత్తులనే మిగతా రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేసి రైతులు లాభాలను గడిచినటువంటి పరిస్థితి ఉంది. నిర్మాణాలకు అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సబ్సిడీ ఉంది. అయితే రైతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏదైనా ఒక సబ్సిడీని మాత్రమే పొందే వీలుంది. రాష్ట్ర ఉద్యానవన సంస్థతో పాటు నేషనల్ హార్టికల్చరల్ బోర్డు కూడా సబ్సిడీ అందిస్తోంది. రాష్ట్రం నుంచి ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఇలా అందరు రైతులకు కేవలం అరెకరం ఉంటే చాలు సబ్సిడీ 75% అందించబోతోంది. నేను పాలీ హౌస్ వేసి ఒక 1.5-2 years అవుతుంది. 2012 జనవరిలో ఫస్ట్ షెడ్లో ప్లాంటేషన్ అయింది. ఒక 1/2 acre స్టార్ట్ చేశాను నేను. ఫస్ట్ అంతకుముందు అగ్రికల్చర్ చేసుకుంటూ డైరీ ఫామ్ రన్ చేసేవాళ్ళం. డైరీ ఫామ్ పెట్టిన తర్వాత ఎక్కడో ఒక చిన్న బుక్ చదివేసి పాలీ హౌస్లో జర్బరా ఫ్లవర్స్ లాభదాయకంగా ఉందనేటప్పటికీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేశాను. బాగుంది, పెట్టుకోవచ్చు అంటే ఒక 1/2 acreతో స్టార్ట్ చేసి చూద్దామని ఒక 1/2 acre పెట్టాము. 1/2 acreలో పర్వాలేదు, బాగానే వస్తుంది ప్రొడక్షన్, కానీ మిగతా లాభదాయకంగానే అనిపించి ఇంకో 1 acre ఎక్స్టెన్షన్ చేశాము. ఇప్పుడు 1.5 acreలో ఉంది మాకు పాలీ హౌస్. ఓన్లీ జర్బరా ఫ్లవర్స్ కల్టివేట్ చేస్తున్నాము.
ఇప్పుడు మన దగ్గర సీజన్ లేనప్పుడు బయట మార్కెట్ ఢిల్లీ అట్లా మార్కెట్ ఉన్నప్పుడు మనం ఢిల్లీ పంపించుకుంటే కొంచెం నష్టాలు లేకుండా రన్ అవుతూ ఉంది. అయితే మొత్తం పాలీ హౌస్ కు అయ్యే ఖర్చులో 25% ఖర్చు భరించాలన్నా కూడా రైతులకు భారమే. ఈ నేపథ్యంలో సబ్సిడీ విషయంలో రైతులు కట్టే మార్జిన్ మనీ విషయంలో ప్రభుత్వం ఇంకా ఆలోచన చేస్తుందని, అవన్నీ పూర్తయితే డిసెంబర్ చివరికల్లా పాలీ హౌస్ల సబ్సిడీలపై క్లారిటీ వస్తుందని అంటున్నారు. మన దగ్గర ఈ విధానం ద్వారా సాగు చేస్తున్న రైతులు దిగుబడికి మంచి డిమాండ్ ఉన్నప్పటికీ మార్కెటింగ్ సౌకర్యం లేక లాభాలు అంతంత మాత్రంగానే వస్తున్నాయి. రవాణా విషయంలో హైదరాబాద్ మార్కెట్ కు తరలుతున్నా అక్కడి నుంచి డిమాండ్ ఉన్న ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేసే విషయంలో రైతన్నే రిస్క్ చేయాల్సి వస్తోంది. దీంతో డిమాండ్ ఉన్న ధర కంటే తక్కువ ధరే గిట్టుబాటు అవుతోంది. హార్టికల్చర్ ను పూర్తి అభివృద్ధి పరిచి పాలీహౌస్ సాగు ద్వారా వచ్చే దిగుబడిని డిమాండ్ ఉన్న ప్రాంతాలకు ఎగుమతి చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలి. ఇక రవాణాను రైతన్నే ప్రస్తుతం పర్యవేక్షిస్తున్నాడు. మరోవైపు దిగుబడులు నిల్వ చేసుకోవటానికి శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఉంది. మేము ఇక్కడ రంగారెడ్డి పక్కనే, రంగారెడ్డి బార్డర్ ఇది రామలింగంపల్లి. మేము పక్కన ఈ నాగశెట్టిపల్లి, పొన్నాల ఇక్కడక్కడ చూసి ఇది బాగుండదని రీసెర్చ్ చేసి ఇది పెట్టినాం మేము. దీనికి ఒక హాఫ్ ఎకర్కు 25 లక్షలు అయినాయి. మెయింటెనెన్స్ మాత్రం నెలకు హాఫ్ ఎకర్కు ఒక 40 నుంచి 50 వేలు ఖర్చు ఉంటుంది. ఫెర్టిలైజర్ కానీ, పెస్టిసైడ్స్, లేబరు. ద్వారా వచ్చే దిగుబడికి తగ్గట్లు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు చేసి వాటికి ఈ దిగుబడులను అనుసంధానం చేయాలి. మరోవైపు అరెకరాకు పైగా ఉన్న రైతులు చాలా మందే ఉంటారు, కానీ సబ్సిడీ ఇచ్చే విషయంలో మిగతా మార్జిన్ అమౌంట్ సామాన్య రైతు కట్టే పరిస్థితి ఉండదు. దీంతో ఈ సాగుపై ఉత్సాహం ఉన్న రైతులు దూరంగా ఉండే పరిస్థితి ఉంది. దీనిపై ప్రభుత్వం అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికే జిల్లాలో హైదరాబాద్కు అత్యంత చేరువగా ఉన్నటువంటి మండలాలలో ఈ పాలీ హౌజ్ల ద్వారా పూల మొక్కలతో పాటు అలాగే కూరగాయలకు సంబంధించిన ఉత్పత్తులు కూడా పెద్ద ఎత్తున రైతులు ఉత్పత్తి చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా ఈ పాలీ హౌజ్లకు సంబంధించినటువంటి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు తాజాగా బడ్జెట్లో నిధులను కేటాయించడం కూడా ఒక ఎసెట్గా చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ పాలీ హౌజ్ల ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి మొక్కల ఎగుమతులకు సంబంధించి కావచ్చు, కూరగాయలకు సంబంధించి కావచ్చు, మార్కెటింగ్ వ్యవస్థను అభివృద్ధి పరిచి హార్టికల్చర్ను కూడా మరింతగా అభివృద్ధి చేస్తే ఖచ్చితంగా పాలీ హౌజ్ల ద్వారా వ్యవసాయం 100% సక్సెస్ అవుతుందనేది ఈ పాలీ హౌజ్లను నిర్వహిస్తున్నటువంటి వారి యొక్క మనోగతం. ఇది వాటి గ్రౌండ్ రిపోర్ట్. భువనగిరి పట్టణం నుంచి కెమెరామెన్ రవితో అశోక్, HM టీవీ, నల్గొండ.